వెల్కమ్ బ్యాక్. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అల్లర్ల ఘటనపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో సీట్ ఏర్పాటుపై సీఎస్ ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి. అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారణ చేయాలని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని సూచించింది. 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని సీఈసీ గడువు పెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత అల్లర్ల ఘటనపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో సిట్ ఏర్పాటుపై సీఎస్ ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి. అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారణ చేయాలని సీఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని సూచించింది. 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని సీఈసీ గడువు పెట్టింది. మరిన్ని వివరాలు మా విజయవాడ శివ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జవహర్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అల్లర్ల ఘటనపై ఫోకస్ పెట్టారు. కాసేపట్లో సిట్ ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎటువంటి ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సర్వేగా రాజకీయాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల పట్ల కూడా సీరియస్ గా వర్కౌట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యి సిట్ కమిటీ సంబంధించి కూడా కమిటీ వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సిట్ బృందం నేతృత్వంలో కూడా మొత్తం మీద ఎవరెవరు ఎక్కడెక్కడ కేసులు జరిగారు, వారికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది, ఇంకా అవసరమైతే మరికొన్ని పేర్లు చేర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాలని చెప్పి పోలీసులు అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి సమగ్రమైన విచారణ దర్యాప్తు జరిపే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం కల్లా సిట్ ఏర్పాటు, ఆ తర్వాత 2 రోజుల్లో అంటే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శివ.